చీకటి గుహల్లో కొలువైన చీకటి మల్లన్న దర్శనానికైతే వెళుతున్నాం. ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదా, ముచికుంద మహాముని రాజ్యానంతరం మొట్టమొదటిసారిగా ఈ గుహలో తపస్సు చేసిన మహాముని. ఈ బిలంలో ఎన్నో అంతు చిక్కని మిస్టరీలు అయితే ఉన్నాయి. దీని చరిత్ర కనుక చూసుకుంటే ఇది 13వ శతాబ్దానికి చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు. 1754లో స్వయం ప్రకాశానంద అవధూత స్వామివారు ఈ చీకటి మల్లనను ఇక్కడ ప్రతిష్ఠించారని తెలుస్తుంది. అలాగే ఇందులో 101 సొరంగాలు ఉన్నాయని, ఒక్కొక్క సొరంగ మార్గం ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి మార్గం చూపిస్తుందని చరిత్ర చెబుతుంది. అలాగే దీన్ని పూర్వం నాగాద్రి బిలం అని పిలిచేవారంట. నాగాద్రి బిలం అంటే, నాగాద్రి అంటే నాగులు, బిలం అంటే కొండ, అంటే నాగులు నివసించే చోటు అని అర్థం. ప్రస్తుతానికి 7 స్వరంగ మార్గాలకు మాత్రమే అనుమతి ఉంది, అది కూడా తెలిసిన వారి పర్యవేక్షణలో మాత్రమే. అలాగే ఇంకో మిస్టరీ ఏంటంటే, ఎన్నో దేవాలయాలకు అనుసంధానమైన ఒక నది ఈ బిలంలో ప్రవహిస్తున్నదని. ఎన్నో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలకి అనుసంధానమైన ఈ నది శ్రీశైలం, తిరుపతి ఇలాంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలకి అనుసంధానమైనది ఈ నది. ఈరోజు కూడా ఎంతో స్వచ్ఛంగా, ఈ గృహల్లో ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి. చూస్తున్నారా? ఆహా, ఇది కదా మన చరిత్ర అంటే. ఇక్కడ స్వామివారిని చీకటి మల్లన్నగా పిలుస్తారు. స్వామివారు లింగాకారంలో దర్శనమిస్తారు. నంది అలాగే శివలింగ రూపంలో కనిపిస్తున్న స్వామివారు విఘ్నేశ్వరుడు దర్శనమిస్తారు. ఇలాంటి గృహాల్లో కూడా భక్తుల నీరాజనాలు అందుకొని భక్తులచే పూజింపబడి భక్తుల కోరికలు తీరుస్తున్నారు ఆ చీకటి మల్లన్న స్వామి. అలాగే ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. వెళ్ళిన ప్రతి ఒక్క భక్తులు పాత్ర కాగలరు. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.